శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. రైట్. ఒక మంగళగిరి విషయం తీసుకుందాం. మంగళగిరి విషయంలో కూడా అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. గంజి చిరంజీవిని మార్చి మళ్ళీ మహిళా అభ్యర్థిని తీసుకొచ్చారు. అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుందని. కానీ మరోసారి మంగళగిరి నుంచి లోకేష్ అక్కడ పోటీ చేస్తున్నారు. అక్కడ ఈక్వేషన్స్ని ఎలా చూడాలి? బీసీ ఓట్ బ్యాంక్ ఉంటే మరి 2019లో ఎందుకు గెలవలేదండి? 2019లో పోటీ రెడ్డి కమ్మ మధ్య ఉంటే బీసీ ఎందుకు ఎక్కడ పోయారు? బీసీలంతా పద్మశాలీలు ఎందుకు ఓడికెళ్ళలేదు? అలా అంటే బీసీ ఆంధ్ర తెలంగాణలో 54% బీసీలు. 50 ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాడు బీసీ ఎమ్మెల్యేలు నాకు చెప్పండి. 40 మంది రెడ్లు ఎందుకు గెలిచారు? 54% బీసీలు ఉంటే లాజిక్ ఉండాలి కదా. బండి సంజయ్ బీసీ కాదు ఎందుకు ఓడిపోయాడు? ఈయన బీసీ కాదు ఎందుకు ఓడిపోయాడు? ధనపతి అరవింద్ బీసీ కాదు ఎందుకు ఓడిపోయాడు? ఎంతమంది బీసీ నేతలు ఓడిపోయారు? బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇస్తే బీసీలతో ఓడిపోయారు. అందువల్ల రాజకీయాల్లో అలా ఒక కులం ఆధారంగానే ఓటింగ్ పడుతుంది అనుకుంటే పొరపాటు. సో అక్కడ ఆళ్లరామకృష్ణారెడ్డి పట్ల కొంత అసంతృప్తి ఉంది అనే భావనతో చిరంజీవి పెట్టారు. పెట్టిన తర్వాత చిరంజీవి పట్ల కూడా సర్వేలో కొంత నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్చారు. అంతే తప్ప అక్కడ బీసీలంతా ఒక పొలం అంటుకు ఒక్క వైపు వేస్తానంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ల రాజ్యం కమ్మల రాజ్యం ఎందుకుంటో చెప్పండి. బీసీల రాజ్యం ఉండాలి కదా. మొత్తానికి ఈ పొత్తు కరెక్టేనంటారా? ఏ పొత్తు? టీడీపీ జనసేన బీజేపీ అంటే జనసేన టీడీపీ పొత్తు మొదటి నుంచి కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు చీలకూడదు అని ఒక పొలిటికల్ నరేటివ్ ఆధారంగా పొత్తుకొల్లారు. రాజకీయాల్లో తాము ఒక్కరమే ఓడించలేమనుకున్నప్పుడు ఇతరుల సహకారం తీసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పొత్తులు అనేకం ఉన్నాయి. టీడీపీ జనసేనలు మాత్రమే ఈ పొత్తులు మొదలు పెట్టలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఫాదర్ అయిన రాజశేఖర్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్ కూడా 2004లో వామపక్షాలతోని టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 2009కి వచ్చే వరకు సొంతగా పోటీ చేసి గెలిచాడు. అందువల్ల పొత్తులు అనేది ఎవరు పెట్టుకోరు, అదేదో టీడీపీ జనసేన పెట్టుకుంటుంది అనేది కరెక్ట్ కాదు. అయితే ఆ పొత్తును ప్రజలు అంగీకరిస్తారా లేరా అనేది ప్రాతిపదిక. సో ఆ అంగీకరించగలిగే కన్విన్సింగ్ పొలిటికల్ నరేటివ్ జనం ముందు పెట్టగలరా? టీడీపీ జనసేన గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు కనుక ఆయనను ఓడించాలి అంటే మనం కలవాల్సిందే. విడివిడిగా పోటీ చేస్తే జగన్ ఓడించలేము. జగన్ను ఓడించాలి అంటే అందరము కలవాలి. అదే అంటే ఆ విడివిడిగా పోటీ చేస్తే ఓడించలేము, జగన్ అంత బలంగా ఉన్నాడు. ఈ బలానికి కారణం ఏంటి? జగన్ అంత బలంగా ఉండటానికి కారణం అంటే జగన్ అంత బలంగా ఉండటానికి కారణం అనేక కారణాలు ఉండొచ్చు. బలంగా ఉన్నాడు అన్నది ఫ్యాక్ట్. బలంగా ఉంటేనే కదా ఎందుకు కలుస్తా. లేకపోతే ఒక టీడీపీని వైసీపీని ఓడించగలిగే శక్తి ఉంటే టీడీపీ ఒక్కదే పోటీ చేస్తుంది కదా. అది లేదన్నది నిజం. అది లేదు కనుకనే అందరూ కలవాలనుకున్నారు. ఆ పొలిటికల్ నెరేటివ్ ఓకే. కానీ మధ్యలో బీజేపీతో కలవడమే ఎవరికి అర్థం కాని అంశం. ఎందుకంటే బీజేపీ 1% కన్నా ఎక్కువ ఓటింగ్ లేదు, 100 కన్నా తక్కువ ఉంది. 2019-24 మధ్య బీజేపీ పెరిగిందేమీ లేదు. మోడీ పట్ల సానుకూలత ఉన్నా అది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో రిఫ్లెక్ట్ కాలే. ఇది 2019లో కూడా రిఫ్లెక్ట్ కాలే. మిగతా రాష్ట్రాల్లో కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాకపోయినా మోడీ పట్ల సానుకూలత పార్లమెంట్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలా చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్కు లోక్సభ ఎన్నికల ఓటింగ్కు పెద్ద తేడా లేదు. సో అందువల్ల బీజేపీ బలం పెరగలేదు. మోడీ పట్ల ఒకవేళ సానుకూలత ఉన్నది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్లు రాల్చవు. బీజేపీకి బలమైన నాయకులు లేరు. బీజేపీ బలం పెరిగిన సంకేతాలు లేవు. ఇంకేమైనా ఉంటే బీజేపీ ఎజెండా వల్ల, బీజేపీ పోలరైజింగ్ ఎజెండాల వల్ల ఒక బలమైన సెక్షన్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారు రేపు పొత్తును అంగీకరించక టీడీపీ జనసేన బీజేపీ కూటమికి దూరమై వైసీపీ వెనకాల మరింతగా ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈలోగా ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్రాన్ని తమ ఇష్టాలకు వ్యతిరేకంగా విభజించాలన్న కోపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. విభజన హామీలు ఇవ్వలేదు. కడప స్టీల్ ప్లాంట్ రాలేదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. అమరావతి విషయంలో
కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజల్లో కోపం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఇవ్వలేదు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఇవ్వలేదు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను డెవలప్ చేస్తామని చట్టంలో ఉన్నా చేయలేదు. సో ఇలా విజయవాడ విశాఖ మెట్రోలకు నిధులు ఇవ్వలేదు. ఇలా పోలవరం పూర్తి కాలేదు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటికీ నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు. ఇన్ని రకాల కోపాలు బీజేపీ ఉన్నాయి. కానీ అలాంటి బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు, పెట్టుకుని 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు ఎందుకు ఇస్తున్నాడు అన్నది ఆయనకే అర్థం కావాలి. పైగా జనసేన కూడా 21కి తగ్గటం, అది జనసేన తగ్గడమా ఇష్యూ కన్నా ఎక్కువ బీజేపీ ఎందుకు అన్ని సీట్లు ఇచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు, లేదా రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రేట్ ఆఫ్ రిటర్న్ ROR అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఎకనామిక్స్ బిజినెస్ భాషలో అంటారు. ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు వల్ల ఫాయిదా అయితే లేదు, ఏమనుంటే నష్టమే కదా. అంటే కేంద్ర ప్రభుత్వ పాలన, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది ఇవి దృష్టిలో పెట్టుకుంటారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది? ఇది అసెంబ్లీ ఎన్నికలు కనుక డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైనే ఓటింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పనితీరు పైన ఓటింగ్ ఉండే అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదు. తర్వాత ఇక్కడ ఇంకొప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఇది రాష్ట్ర ప్రయోజనాల కొరకు, సో మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే కేంద్రం సహకారం కావాలని 2014లో కూడా ఇదే తీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, విభజిత ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సాయం కావాలి, అందుకొరకు మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం అన్నారు. ఎందుకంటే కేంద్రంలో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. 2018కి వచ్చారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడు, మోడీ దేశానికి అన్యాయం చేశాడు, మోడీ అనే వ్యక్తి దేశానికే ప్రమాదకరం, ఆంధ్రప్రదేశ్కి అయితే పూర్తిగా అన్యాయం చేశాడు అని చెప్పాడు. మరి ఆ తర్వాత న్యాయం చేశాడా? మరి ఇందులో ఏది 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావటానికి ఏ కారణాలైతే చెప్పారో ఆ కారణాలు ఇప్పటికీ వాలేదు కదా. కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రయోజనాలపై కేంద్రంతో పోరాడే విషయంలో అటు వైసీపీ టీడీపీ రెండు ఒకటే, ఇంక్లూడింగ్ జనసేన కూడా ఒకటే అనేటటువంటి ఒక చర్చ. ఎవరు పోరాడి ఎందుకు రాలేదు, ఎవరు పోరాడి నాకు చెప్పండి. ఎవరో పోరాడలేదు అని రోడ్డు పైన ఏమన్నా నిరసనలు చూసామా? ఏ పోరాటాలు జరిగాయి? అందులో వైసీపీ అంతా టీడీపీ అంతే అనే ఒక చర్చ ఉంది. ఏమండి, అందులో వైసీపీ ఎంతో టీడీపీ అంతే. రెండు వైసీపీ టీడీపీ జనసేన 3 పార్టీలు కూడా కేంద్రం పైన పోరాడలేదు. జనసేన ఎన్డీఏలోనే ఉంది, పోరాడడానికి అవకాశమే లేదు. వైసీపీ టీడీపీ 2 పార్లమెంట్లో ఒకే రకంగా ఓటేసాయి కదా. మీరు 2019 నుంచి 24 వరకు చూడండి, మీరు ఇంక్లూడింగ్ లేటెస్ట్గా అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా వైసీపీ టీడీపీ 2 బీజేపీకి అనుకూలంగా ఓటేశాయి. 2019కి ముందు ఈ 2 పార్టీలు పోటీపడి అవిశ్వాస తీర్మానం పెట్టాయి మోడీ ప్రభుత్వం. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి పోటీపడి మద్దతు ఇచ్చాయి కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ప్రభావం చూపిస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు దోశ వాళ్ళ టేస్టీ ఉంటుందా, చట్నీ ఉంటే టేస్ట్ ఉంటుందా, పొడి నెయ్యి ఉంటే టేస్ట్ ఉంటుందా, హోటల్ అంబియన్స్ మంచిదా, అది కడుపులో ఆకలి అయితే టేస్ట్ ఉంటుందా అంటే అన్నీ ఉంటాయి కదా. సో ఒక్కటే ఉంటుందా? అంటే నిజానికి పొత్తు ఎప్పుడు పెట్టుకుంటారు అంటే మనం అంత బలంగా లేము, ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడు అనుకున్నప్పుడే సహజంగా పొత్తు అవసరమైనది ఏర్పడుతుంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంతగా జరగలేదు అని చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల విషయాన్ని ఆధారంగా చేసుకునే ఎన్నికలకు వెళ్తుందా వైసీపీ? అది ఓపెన్గా చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు ప్రశ్న ఎక్కడది. సో మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి, జగన్ అన్న గెలిస్తేనే పథకాలు ఉంటాయి, అందువల్ల పథకాల నుంచి ఓటే ఏంటంటే వైసీపీ చెప్తున్నప్పుడు ఇంకా ప్రశ్న ఆన్సర్ అండర్స్టూడ్ కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలు పరిణామాలపై మీ విశ్లేషణ అందించినందుకు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.